హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనారియస్ వరల్డ్. ఈరోజు నిన్నైతే మన విజయవాడ కృష్ణా నది దగ్గర తీసుకున్న చేపలతో పులుసు అయితే చేసేస్తున్నాను. స్మెల్ రాకుండా ఎలా క్లీన్ చేసుకోవాలి అండ్ చిక్కగా పులుసు టేస్టీగా ఎలా చేసుకోవాలి నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. వీడియో ఎండ్ వరకు అయితే చూసేసేయండి. మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోస్ని లైక్ చేసినట్లయితే మరి కొంతమందికి నా వీడియోస్ అనేవి వెళ్తాయి. మేబీ వాళ్ళకి యూజ్ అవ్వచ్చు కదా. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫిషెస్ తీసుకున్న దగ్గరే వాళ్ళే కట్ చేసి ఆల్మోస్ట్ క్లీన్ చేసి ఇచ్చేస్తారు. బట్ కానీ వాళ్ళు క్లీన్ చేసింది మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు కాబట్టి మన ఇంటికి వచ్చిన తర్వాత కూడా క్లీన్ చేసుకుంటాం. పీసెస్ అన్నిటిని ఒక బౌల్లోకి వేసేసుకొని వాటర్తో క్లీన్ చేసుకున్నాం. నెక్స్ట్ పసుపు, అలాగే రాళ్ళుప్పు అండ్ కొంచెం పెరుగు ఇవన్నీ కూడా ముక్కలకి పట్టేలాగా మొత్తం కలుపుకొని ఒక 2 minutes అట్లా ఉంచేసి నెక్స్ట్ మళ్ళీ వాటర్తోనే 3 to 4 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ టైంకి అండ్ నేను క్లీన్ చేసిన థర్డ్ టైంకి వాటర్ కలర్ చాలా చేంజ్ అయ్యాయి. సో నేను 3 టైమ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత పీసెస్ అయితే ఇలా వచ్చాయి. చాలా నీట్గా క్లీన్ అయిపోయాయి. నెక్స్ట్ మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి 2 inch అల్లం, 5 మిర్చి, వెల్లుల్లి, కొబ్బరి, 1 టొమాటో, ఒక మీడియం సైజ్ ఆనియన్, చెక్క, 10 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు వీటన్నిటిని మిక్సర్ గ్రైండర్లో ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. నెక్స్ట్ పొడి మసాలా కోసం 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 10 మిరియాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 ఇంచు చెక్క, 4 లవంగాలు వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. నెక్స్ట్ ఫిష్ పీసెస్ని మ్యారినేట్ చేసి పెట్టుకుందాము. ఫస్ట్ మసాలా పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రాక్ సాల్ట్, 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేసి పీసెస్ అన్నిటికీ పట్టేలాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసి ఒక 10 to 15 minutes పక్కన పెట్టుకుందాము. ఇలా చేయటం వల్ల కర్రీ మంచి టేస్ట్ వస్తుంది. సో నెక్స్ట్ ఒక ఫిష్ కర్రీ ప్యాన్ పెట్టుకొని 150 ml ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది హీట్ అయిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న పీసెస్ని 3-4 పీసెస్గా వేసుకుంటూ లైట్గా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇలా ఫ్రై చేయటం వల్ల పీసెస్ చిమిడిపోకుండా ఉంటాయి కర్రీ చేస్తున్నప్పుడు. సో చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. మరీ డీప్ ఫ్రై అయితే చేయనవసరం లేదు. ఇలా 3 టైమ్స్గా వేసుకొని నేను ఫ్రై చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ సేమ్ ఆయిల్లో 1 మీడియం సైజ్ ఆనియన్ అండ్ 3 మిర్చి కట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 100 grams ఆఫ్ చింతపండు తీసుకొని 1/2 లీటర్ వాటర్లో నానబెట్టుకొని పులుసుని తీసుకున్నాను. నెక్స్ట్ ఫ్రై అయిన ఆనియన్స్లో ఈ చింతపండు పులుసును వేసుకొని 5 to 7 minutes వరకు ఈ పులుసును చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకుందాము. సో చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం చింతపండు పులుసును అయితే ఆనియన్స్లో మరిగించుకోవాలి. నెక్స్ట్ కొంచెం కరివేపాకు వేసుకొని మరి ఒక 2 minutes ఫ్రై చేసుకుంటే ఆ కరివేపాకు ఫ్లేవర్ అంతా కూడా కర్రీకి పడుతుంది. అండ్ అలాగే మనం ఫ్రై చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా, వాటిని కూడా ఈ పులుసులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పులుసుని టేస్ట్ చూసుకొని ఉప్పు, కారం, పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయలేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకుందాం. ఈ పీసెస్ని అయితే చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలి. ఎలా పడితే అలా తిప్పితే పీసెస్ అన్నీ విడిపోతూ ఉంటాయి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా తిప్పుకోవాలి. నెక్స్ట్ ఒక 10 minutes హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసుకొని మళ్ళీ ఒకసారి అలా మిక్స్ చేసుకొని పెట్టుకుంటే అడుగు అంటుకోకుండా ఉంటుంది. అండ్ తిప్పుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. గంట పెట్టేసి ఊరికే తిప్పేసేయొద్దు. చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలి. నెక్స్ట్ డ్రై రోస్ట్ చేసి గ్రైండ్ చేసుకున్న పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ దీనిలోనే కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకొని ఒక 2 to 5 minutes వరకు కుక్ చేసుకుందాము. నాకైతే ఈ థిక్నెస్ వరకు సరిపోతుంది. మీకు ఇంకా చిక్కగా కావాలి పులుసు అనుకుంటే మరొక 5 minutes హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి, చిక్కబడిపోతుంది. అంతే అండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. సో దీన్ని వెంటనే వేడిగా తినటం కంటే కూడా మార్నింగ్ చేసుకొని ఈవినింగ్ తినడం, లేదంటే నైట్ చేసుకొని మార్నింగ్ తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పేసేయండి.
అండ్ అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.